హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను చాలా టేస్టీగా ఉండే చేపల పులుసుని నా స్టైల్లో తయారు చేస్తున్నానండి. ఈ చేపల పులుసుకి ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టదు. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ గా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు. మనం ఇక ఆలస్యం చేయకుండా ఈ ఎమ్మి చేపల పులుసు తయారీ కోసం ముందుగా నేను 1 కేజీ వరకు బొచ్చ చేపల్ని తీసుకున్నానండి. ఈ పీసెస్ ని ఒక బౌల్లో తీసుకొని దీని మీద నేను కొంచెం రా సాల్ట్ ని ఇలా చల్లేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ప్రెస్ చేస్తూ, నేను మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ పొలుసులు లేకుండా ఇలాగా క్లీన్ చేసేసుకోవాలండి. ఉప్పుతో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత వాటర్ తో ఇంకో 2 సార్లు క్లీన్ చేసేసుకుంటే చూడండి ఎంత వైట్ గా వచ్చినాయో చేపలు. దాని మీద మనం కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసి ఈ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఈ చేప ముక్కలకి పట్టేటట్లు ఈ విధంగా చక్కగా కలిపేసేయాలండి. మరీ గట్టిగా కలపొద్దండి. చేప ముక్కలు మెత్తగా అయిపోతే మన పులుసులో వేయంగానే చేప ముక్కలు ముళ్ళుకు వేరు చేపకు వేరు తయారవుతాయి. చక్కగా ఇలా లైట్ గా ప్రెస్ చేసేసుకొని అన్ని రాసేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 3 ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి నేను ఇలాగా వేసుకున్నానండి. పాన్ లో వేసేసుకొని తర్వాత ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనం ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనక్కర్లేదు. ఉల్లిపాయలు అనేవి కొంచెం సాఫ్ట్ గా ఫ్రై అయితే చాలండి. ఒక 2-3 మినిట్స్ లో ఉల్లిపాయలు అనేవి చాలా సాఫ్ట్ గా తయారైపోతున్నాయి చూడండి. ఇప్పుడు వీటిని తీసేసుకొని నేను ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇదే పాన్ లో నేను ఒక పెద్ద సైజు 2 టమాటోస్ ని ఈ విధంగా కట్ చేసి టమాటోలు కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేయాలండి. ఇప్పుడు నేను మన పులుపుకు తగ్గట్టు చింతపండుని యాడ్ చేయాలండి. కొంచెం మందికి పులుపు ఎక్కువ కావాలి, కొంచెం మందికి చింతపండు పులుపు తక్కువగా ఉండాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. దాన్ని నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటోలు సాఫ్ట్ గా తీసేసి బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద నేను వెడల్పాటి ఇలాంటి పాన్ పెట్టుకున్నానండి. దీనికి నేను ఈ పాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్ నిండుగా 3 స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ జీలకర్ర పేస్ట్ ని ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మన చేపల పులుసు చేసేటప్పుడు మనం తీసుకునే బౌల్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటే పులుసులోకి ఈ చేపల పులుసు అనేది కొంచెం మంచిగా వస్తుందండి. ఇరుకుగా ఉన్న బౌల్ తీసుకుంటే ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి. చూడండి ఇలా కలుపుకుంటూ మనం ఈ ఉల్లిపాయల పేస్ట్ ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా కొంచెం పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 3 నుంచి 2 మినిట్స్ లో కల్లా నూనె పైకి తేలుతుంది. ఎందుకంటే మనం సాఫ్ట్ గా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాబట్టి తొందరగానే ఈ పేస్ట్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ లో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేశాను. మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అన్నమాట యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేశాను. అంటే ఫస్ట్ చేప ముక్కల్లో కూడా పసుపు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. పులుసులోకి కొంచెం పసుపు అంటే కొంచెం కలర్ మంచిగా ఉంటుంది కానీ పసుపు వేశాను ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇదంతా చక్కగా ఈ గ్రేవీలో కలిసిపోయిన తర్వాత ఇందులో నేను సాఫ్ట్ గా అయిన టమాటో ప్యూరీని తయారు చేసి పెట్టుకున్నాను కదా, అది ఇందులో యాడ్ చేసేసి ఈ టమాటో ప్యూరీ కూడా చక్కగా ఫ్రై అయ్యి నూనె అంతా పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఇంకో 2 మినిట్స్ పడుతుందండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసి వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి మనం కొంచెం
ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై అయ్యి నూనె అంతా పైకి తేలిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసి ఈ స్పైసెస్ ఈ గ్రేవీలో బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశాను. చేపల పులుసులో కొంచెం కారం కొంచెం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకొని ఫ్రై చేస్తే నూనెంతా చక్కగా పైకి తేలి మసాలా అనేది పర్ఫెక్ట్ గా తయారైందండి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ ని యాడ్ చేశాను. మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ లేనప్పుడు పచ్చి కొబ్బరి పౌడర్ నైనా చిన్న ముద్దని యాడ్ చేయండి. నేనైతే ఎండు కొబ్బరి పౌడర్ ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఎక్కువ యాడ్ చేయటం వల్ల మన ఫిష్ ఫ్లేవర్ పోయి కొబ్బరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ అయితే సరిపోతుంది. ఇదంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మనం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఒక్కొక్కటిగా ఈ విధంగా జాగ్రత్తగా నేను బౌల్లో పేరుస్తున్నాను. ఎందుకంటే మనం ఎలా అంటే అలా వేసేసామనుకోండి, తర్వాత ఉడికేటప్పుడు అవి ఒకదానికొకటి అతుక్కుపోయి మొత్తం విరిగిపోతాయండి కలిపేటప్పుడు. కాబట్టి ఇలా మనం సర్దుకున్నాం అనుకో ప్రాపర్ గా చక్కగా ఉడుకుతాయి అన్నమాట చేప ముక్కలు అనేవి. అందులో ఉన్న కొంచెం మసాలా వాటర్ ని కూడా ఇందులో పోసేసాను నేను. పోసేసి ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక చింతపండు నానబెట్టి పెట్టాం కదండి, వాటి గుజ్జుని నేను ఈ విధంగా చింతపండు వాటర్ ని ఇలా వేస్తున్నాను. గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే కొంచెం పల్చగా ఉండాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువ గ్రేవీ మరీ పల్చగా ఉండకూడదు చేపల పులుసు అనేటట్టయితే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే సన్నగా చీలికలుగా చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకును వేశానండి. ఈ ఫ్లేవర్ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ ఈ చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. తర్వాత ఒకసారి కదుపుకొని మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ వదిలేద్దామండి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చక్కగా ఉడుకుతుందండి మన చేపల పులుసు అనేది. ఒకసారి ఈ విధంగా కదుపుకొని ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఫిష్ మసాలా పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఈ చేపల పులుసుకి. ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 2-3 మినిట్స్ వదిలేద్దాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా నూనె తేలేసి చక్కగా పర్ఫెక్ట్ గా చేప ముక్కలు అనేవి పర్ఫెక్ట్ గా ఉడికినాయండి. మీరు పర్ఫెక్ట్ గా ఉడికినాయి అంటున్నారు, ఒకసారి చూపించండి చేప ముక్కని అంటున్నారు కదా. ఒకసారి నేను చేప ముక్కని తీసి చూపిస్తున్నా. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికిందో మన చేప ముక్క అనేది. ఎక్కడ ముక్క విరగకుండా పర్ఫెక్ట్ గా ఉడికిందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేస్తాను. చూడండి ఎంత టేస్టీగా ఉందో మన చేపల పులుసు అనేది. చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి, అంత టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరండి, అంత టేస్టీగా ఉంది ఈ చేపల పులుసు అనేది. మీకు ఈ టేస్టీ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.